మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క దేవుని మహింపరచడానికి మన యొక్క సమావేశమై దేవుని యొక్క నామ ఘనత కోసము జరుగుతున్న యొక్క రెండో శనివారం ఉపవాస ప్రార్థనకు ప్రేమతో నన్ను ఆహ్వానించబడిన సునాద సువార్త మందిరం యొక్క సహవాస సేవకులు యేసుబాబు గారికి, అలాగే వారికి జతపరచబడిన మరి దేవునిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనురాలు, వారు ప్రేమించిన బిడ్డలు, అలాగే మరి కూడిన సేవకులందరికీ, మరి సంఘ బిడ్డలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ వందనాలు మీ అందరికీ. దేవుడు ఎప్పుడో ఏ రీతిగా ఎక్కడ ఎవరిని వాడుకుంటారనేది సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు గనుక మరి దేవుని చిత్తాన్ని బట్టి స్థలంలో నేనుండాలని మరి దేవుడు ఈ రోజున కోరుకున్నాడు. అయితే మాకు కలిగిన సంఘాలలో మరి ఈ రోజున మరి వేరొక ఆయన్ని కేటాయించి మరి యేసుబాబు గారికి మాకున్న గొప్ప ఆ యొక్క ఆత్మ యొక్క బంధం, శరీర సంబంధం కూడా కొంచెం ఆలోచనలో రిలేషన్ ఉంది, ఆత్మ సంబంధం కూడా చాలా బాంధవ్యం ఉన్నది. వారు మేము కలిసినప్పుడు దేవుళ్ళు ఎంతో సంతోషిస్తాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రేమలో కొనసాగుతున్నాం. దయచేసి ఆ దేవుని చిత్తాన్ని బట్టి మనకు సమయం తక్కువ అవటం వల్ల దయచేసి మా వందనాలు. అయితే ఈ రోజున ఈ స్థలంలో మనము కూడుకొని దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల రెండో శనివారం ప్రత్యేకపరచుకొని మరి ప్రతిష్ట చేసుకొని దేవుని సందులో ఉండి, అమ్మ వినాలి, దేవుని సందులో ఉండి మనము దేవుని యొక్క సన్నిధానంలో మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన కోరికలు దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి మన కుటుంబ అవస్థను లేకపోతే మన జీవిత పరమార్థంలో ఏదైతే మనం దేవుని సందులో తీర్మానం చేసుకొని వాటి ప్రకారం నేను జీవించాలి, దాని ప్రకారం నేను పొందుపరచుకోవాలి, దాని ప్రకారం నా యొక్క జీవితంలో నా కుటుంబం జరగాలని, లేకపోతే దేవుడు చేస్తాడని ఆశతో, ఆలోచనతో, తలంపుతో, ఉద్దేశంతో ప్రతి నెల మనం కూడుకుంటున్నాం. కానీ దేవుడు ఎవరో ఇక్కడున్న వారిని నిన్ను నన్ను నిరాశపరిచే దేవుడు కాదు, ఒట్టిగా పంపేవాడు కాదు. దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆశ కలిగి, ఆతృత కలిగి, దేవుడు నా పట్ల ఈ రీతిగా చేయగలడనేది గొప్ప తలాంతుతో, గొప్ప మరి మనసుతో మనం చేరి ఎక్కడైతే మనము కూడుకుంటామో దేవుడి యొక్క ఆ స్థలంలో దేవుడు ప్రత్యేకంగా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడు ఉన్నాడు. మనం చేస్తున్న ప్రార్థనలు, అమ్మ వినాలి, మనం చేస్తున్న ప్రార్థనలు తప్పనిసరిగా వింటాడు. వినడనేది కాదు, ఆయనకు చెవులు ఏం కాదండి, మందము కాదు, విననేరుకున్నట్ల ఆయన చెవులు మందం కాదు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన హస్తము కొరచ కాదు. కానీ ఎక్కడో 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 కొన్ని చిన్న చిన్న పొరపాట్లు దయచేసి మన ఆత్మీయ జీవితంలో కనపడటం వల్ల, కనుమరుగైపోవటం వల్ల దేవుడు ఆలకిస్తున్న దాన్ని మన జీవితంలో జరగలేకపోతున్నాయి. దేవుని ఏంటి ఇలా జరిగింది, నెలలో నేను ఆశించాను, మరి ఆశించిన ప్రకారం జరగలేదని మనము వాపోతూ, చింతపడుతూ, దిగులు పడుతూ, ఆవేదనకు, ఆందోళనకు పడుతూ ఏమండి బేజారుతుంటాం, బెంబేలు పడుతుంటాం. ప్రభునందు ప్రియరా, ఎంతో నిరాశకు గురవుతాం. కానీ ఆలోచన చేద్దామండి, ఆ పొరపాట్లు, జరుగుతున్న పొరపాట్లు మనకు ఆత్మీయకు అర్థము కాదు, మనకు అనుకోని రీతిగానే జరిగిపోతుంటాయి. ప్రార్థన చేయట్లేదని కదా ప్రార్థన చేస్తాం. దానికోసము ఏమండి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్న ప్రార్థనలో మనం దాటిపోకోకుండా ఏమండి మనలో నిలిచి ఉండటానికి, మనతో ఉండటానికి, దేవుడు అద్భుతం చేయటానికి మన జీవితంలో ప్రభునందు ప్రియరా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన పితరులు ప్రార్థన చేశారు, దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ప్రార్థనకు జవాబు పొందారు. బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేసిన వారు ఏ ఒక్కరు కూడా ఒట్టిగా విడిచిపెట్టలేదు. ప్రభునందు ప్రియరా ఒకసారి ఆలోచన చేసుకుందామండి. అయితే మీ అయ్యగారు ప్రత్యేకపరచుకొని ప్రతి నెల రెండో శనివారం ప్రత్యేకపరచుకొని ఈ రీతిగా దేవుని సన్నిధానంలో మనం క్రమపరచడానికి, లేకపోతే దాన్ని క్రమపరచిన దాన్ని శుద్ధీకరించడానికి చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మనము స్తుతించడానికి కూడుకున్నాం. మంచిది. దయచేసి ఎందుకంటే ఇందాడ చదువుకున్న వాక్యాన్ని బట్టి కొంచెం ముందుకెళ్దాం, నేను తర్వాత చెప్తాను. దయచేసి మరొక్కసారి మరి చిన్న మాటలు, నాకు ఇది రెండోసారి ఈ స్థలంలో వాక్యం చెప్పటం. నేను అండి పగలో ఏదో కార్యక్రమంకి వస్తే వచ్చాం. ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్కి వస్తున్నాం. దయచేసి ఈ కుటుంబాన్ని బట్టి ఎందుకంటే వారి పిల్లలు పాడుతున్న పాటలను బట్టి మా యొక్క మనవరాళ్ళు, 2 మనవరాళ్ళు, మాకందరూ ఆడపిల్లలే, మగ పిల్లలు లేరు. నిజంగా 14 మంది
మా అన్నదమ్ములు కానీ వారికి కానీ 14 మంది ఆడపిల్లలే. కానీ మంచి పవర్ఫుల్ కలిగిన బిడ్డలు దేవునిలో ఉండి మంచి చదువులో కూడా చదువుతున్నారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అమ్మాయి పిల్లల్ని చూసినప్పుడు ఇలాగ పలానా చోటుకి వెళ్ళిన వారు వారి రంగు ఏవండి, వారి యొక్క మనసు ఉండి వారి స్వరం చాలా అనేదాన్ని చూపించాను మేము తీసుకెళ్ళి. దాన్ని బట్టి మా యొక్క మనవరాళ్ళు మా పెద్ద అబ్బాయి కొడుకులు వారు నేర్చుకున్నారు. ఎందుకంటే ఒక చోటుకి వెళ్ళినప్పుడు కొంచెం దాన్ని బట్టి మనం నేర్చుకుంటే దేవుని యొక్క సన్నిధానంలో మరి అలా అయితే మంచిది. నేను దయచేసి నా పేరు కొడాలి లాజరు. అయితే నేను గతంలో మరి అందరిలాగా కొంచెం లోకంలో జీవించాను. మన పునాదిపాడులోనే మరి నిర్మలమ్మ గారని ఇండియా పెంతెకోస్తులో పరిచరిస్తున్న ఆమెనంటే నేను వివాహం చేసుకున్నాను. దేవుని సన్నిధిలో ఆమె వివాహం చేసుకున్న తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నాను, రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను. మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటానికి ఆమె ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డాను. సాక్ష్యం పెద్దది. అయితే రక్షించబడిన తర్వాత దేవునిలో కొనసాగుతున్నాం. దేవుడు పరిచయం అప్పచెప్పాడు, ఉద్యోగం పరిచయం చేస్తున్నాం. దేవుడు మమ్మల్ని ప్రేమించి 4 పిల్లల్ని ఇచ్చారు. ఒక ఆడపిల్ల, 3 మగ పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు. చెప్పాలంటే మోషే గారికి తెలుసు దేవుని యొక్క ఉన్నత స్థితిలో ఉన్నారు. 2010లో దేవుడు చెప్పిన ప్రకారము ఇంకా బలపడటానికి 2010లో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. దేవుని యొక్క చిత్తాన్ని బట్టే దేవుడు చెప్పాడు, దర్శించాడు, మాట్లాడాడు. ఆనాటి నుంచి దేవుడు ఒక అద్భుతకరమైన రీతిలో మమ్మల్ని కానీ పిల్లలను కానీ ఒక ఉన్నతమైన స్థితిలో శరీరసమంగా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇవ్వండి మరి స్థాయిలు పెంచాడు. ఇందాడు చెప్పినట్లుగా బిషప్లో, అలాగే ఒక కాలేజీకి నేషనల్ డైరెక్టర్గా మన దగ్గర ఉంది, ఈడుపుగొల్లని కాలేజీ, బైబిల్ కాలేజీ నేషనల్ డైరెక్టర్గా, అలాగే చర్చిలు కట్టించే విషయంలో నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మనకు చేస్తున్న ఆ భక్తి విషయాల్లో లేకపోతే దేవుని యొక్క నామాన్ని ఎరిగి అనుసరిస్తున్నప్పుడు, దేవుని యొక్క అనుగుణములోనికి మనం వెళ్ళినప్పుడు, ఆయన యొక్క హృదయాన్ని గమనించినప్పుడు దేవుడు అట్టడుగున్న వారిని తీసుకెళ్ళి ఒక స్థానంలో పెట్టగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దామండి. నన్నైనా సరే ప్రభునందు ప్రియరా, దేవునికి మనం అనుగుణంగా నడిచినప్పుడు, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు తప్పనిసరిగా మన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. ఏమండి, మనం ఏదైతే అడుగుతున్నామో సమస్తం కూడా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. నమ్మి విశ్వసించి అంగీకరించి లోబడి ఇది దేవుడు తప్పనిసరిగా నా పట్ల చేయగలడు అనేది మరి తప్పనిసరిగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దయచేసి మంచిది, మనకు సమయము పరిగెడుతుంది. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దయచేసి ఈ రీతిగా ఇవ్వండి. మరి పూర్తి సాక్ష్యం దేవుని చిత్తం అయితే మోషే గారు మేము మరొకసారి వస్తాము. మరొకసారి ప్రభునందు ప్రియరా, దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ మాకు జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని నేనేం జాగ్రత్త అని చెప్పట్లేదు, కానీ ఇన్న మాటలు మీ అయ్యగారు పదే చెప్తున్నారు. హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా ఇవ్వండి. మనందరం కూడా బలపరుస్తున్నారు ఆరాధనలో, ప్రార్థనలో, పాటల్లో. ఆ రీతిగా మనం బలపరుస్తున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న ఆదివారం కానివ్వండి, లేకపోతే శనివారం కానివ్వండి, ప్రత్యేక ఆరాధన కానీ, దేవుని యొక్క నీ వాక్యమే నిన్ను నన్ను బ్రతికించేది, బ్రతుకుతున్నది ఆలోచన చేసుకుందామండి. అయితే ఈ రాత్రి ప్రభునందు ప్రియరా, మరి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మన మనసులు తెరిచి, లూది అనే ఆమె తెలుసు మీకు, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో కనపడుద్ది. ఏ స్త్రీ అంటే ఏంటి? భక్తి కలిగిన స్త్రీ. ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటం వల్ల ఆమె మారటమే కాకుండా అనేక మందికి తన కుటుంబానికి మార్పు తీసుకొచ్చింది. సువార్త ప్రకటన చేయటానికి గొప్ప కారుకురాలైంది ఆమె, వ్యాపారస్తురాలు ఆమె. గొప్ప వ్యాపారం చేసిన ఆమె ఒకటక్కడ రాసిన మాట అంటే భక్తి కలిగిన స్త్రీ. ఏదో వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, వెళ్ళామనేది కానీ దినదినము మన ఆత్మీయ జీవితాన్ని ఏంటంటే పరివర్తనలు రావాలి. మనం వెలిగించబడాలి, అనేక మందికి ఆకర్షితులకు కావాలి. మనం వెలిగించబడ్డాం, అనేక మందికి వెలుగుగా మారాలి. మండిస్తూ ప్రభునందు ప్రియరా, ఆ ప్రార్థన అనే ధూపాన్ని మన యొక్క గృహంలో లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని ప్రభునందు ప్రియరా వెలిగించే స్థితిలో మనం ఉండాలి. ఏదేమైనా సరే ఈ రాత్రి ప్రభునందు ప్రేరేది స్థలంలోనికి దేవుడు తీసుకొచ్చిన విధానం బట్టి, ఒకటి ఆలోచనలు బయటకు వెళ్ళకోకుండా
దేవుని యొక్క ఆలోచనలు మనసు తెరిచి హృదయాన్ని తెరిచి వినండి దయచేసి. ఈ లైటింగ్ లేకపోతే నేను మీకు కనపడేవాడిని చెప్పరేంటి? లైటింగ్ ఉండబట్టి ఎక్కువ 3 లైట్లు పెట్టాడు యేసుబాబు, 4 లైట్లు పెట్టాడు. అందువల్ల మంచిది దేవుని యొక్క సందులో ఆ రంగును బట్టి కానీ హృదయపూర్వకంగా దయచేసి చదువుదాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అమ్మాయి చదివిన గ్రంథంలో 18వ అధ్యాయం, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఈరోజు ధ్యానం నిమిత్తముగా త్వరగా చదివి సహాయం చేస్తే కొంచెం మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకు ఎక్కడ అద్భుతాలు మనం చూడలేకపోతున్నాము. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని. వినాలి. యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. చాలండి, తలలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా రక్షకుడు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పక్షంగా నిలబడుతున్న అతీతుడు మాట్లాడేది మీరు ప్రభు తండ్రి. ఆయన మా జీవితాలకు ఏం అవసరం ఉన్నదో మీకు తెలుసు ప్రభు తండ్రి. నాతో ఇక్కడున్న ప్రభు తండ్రి బిడ్డలతో మీరే మాట్లాడి విన్న మాటల ప్రకారం మేమందరం కూడా జీవించి ప్రవర్తించడానికి, దాటిపోకోకుండా నిలిచి ఉండటానికి సహాయం దయచేయమని మా రక్షకుడైన క్రీస్తునాన్ని బట్టి ప్రేమలు అడిగి మనం చేస్తున్నాం తండ్రి. ఆమెన్. కొంచెం మనసు పెట్టి మరొకసారి విన్నామండి. కీర్తన గ్రంథకర్త అంటాడు కదా, 5వ వచనం వరకు కొన్ని విషయాలు చదివారు. దానిలోకి నేను వెళ్ళట్లేదు, కానీ రాత్రి చదవబడిన లేఖనాల్లో ఏమంటాడు? నేను శ్రమలలో యెహోవాకు మాట్లాడాలి. మీరు యెహోవాకు మొర్రపెట్టి తిని. ఎంత గొప్ప! ఎక్కడండి శ్రమల? దేవుని యొక్క శ్రమలు. నాకు శ్రమ లేదన్న వాళ్ళు చెప్పండి. ఏమండి మీ అయ్యగారికి ఏమి శ్రమలండి? ఏమండి సంఘాన్ని బట్టి ప్రభునందు పేరరా? ఏమండి వాటిని బట్టి అలాగే మీకు అందరికి కూడా ఏదో ఒకటి ఆలోచన చేసుకుందామండి. మరి శ్రమ ఉంటుంది, కానీ మనము చేయాల్సింది ఏంటంటే ఒకరికి చెప్పుకునే కాదు. ఒకరు చెప్పుకున్నా కానీ మనకున్న శ్రమలు ఎవరు కూడా తీసేసేవాళ్ళు కాదు. తీసేదు దేవుని యొక్క సందులో తీసివేయకపోగా ప్రభునందు పేర ఎన్నో వ్యత్యాసంగా మాట్లాడతారు. అమ్మా వెళ్తున్నావుగా ఎక్కడికి? అది సంగతి. అలాంటి పరిస్థితి రాకముందే వినగలిగిన ఆయన ఉన్నాడు, చూడగలిగిన ఆయన ఉన్నాడు, గ్రహించగలిగిన ఆయన ఉన్నాడు, తీసివేయగలిగిన ఉన్నాడు. అది ఎంతటిదైనా సరే అసాధ్యముగా ఉన్నదా? దేవుని యొక్క సందులో వాటి జీవితం నుంచి బయటపడలేకపోతున్నామా? భరించరాని శ్రమల దేవుని యొక్క సందులో అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు అంటాడు కదా, ఏమంటాడు? నా శ్రమల్లో నుంచి నేను నీకు మొర్రపెట్టి తిని. ఏమన్నాడు? నా ప్రార్థన చదవాలి. ఏమంటాడు? ఆ మాట వినండి. నా దేవునికి ప్రార్థన చేసి తిని తన ఆలయములో తన ప్రార్థన ఆలకించెను. మరొక్కసారి చేతులే దేవుని స్తోత్రం చేద్దామండి. ఒకటి, శ్రమల్లో నుంచి నేను యెహోవాకి ఏం చేశానండి? ఉపవాస ప్రార్థన. అంటే ఏంటి ఉపవాస ప్రార్థన? ఎందుకు పెట్టారు మీ అయ్యగారు? ఉపవాస ప్రార్థన ఏంటండి? మనం దేవునికి ఉపేక్షించుకొని, మన కుటుంబ పరిస్థితులకు కానివ్వండి, మన వ్యక్తిగత జీవితాలకు కానివ్వండి, మామూలు ప్రార్థన కొంచెం లేట్ అయినా కానీ ఉపవాస ప్రార్థనకి ఏంటంటే అర్జెంటు టెలిగ్రామ్ లాంటిది. దేన్నైనా దాటిపోతే కానీ ఉపవాస ప్రార్థన, అది ఉపవాసం దేవుని యొక్క సందులో. ఉపవాసం అంటే నేను వెళ్ళట్లేదు, కానీ దేవుని యొక్క సందులో ఒక్కసారి ఆలోచన చేసుకుందామండి. ఒక అమ్మాయిని అడిగితే ఉపవాసం అంటే ఏమి లేదండి, ఉప్మా తెచ్చుకొని అలాగ ఉంటుంది చాలా. అలా కాదు, ఉపేక్షించుకొని మన యొక్క శ్రమ ఎలాంటిదైనా సరే అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పించి రక్షించి మనకున్న వాటిలోంచి విడిపించగలిగిన సమర్థుడు గనక అలాంటి పరిస్థితుల నుంచి మనము ఈ 2వ వారమే మరి ప్రత్యేకం పరుచుకునే నెలంతా కూడా మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, శరీర సంబంధంగా ఎలా ఉన్నది, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది, మన బిడ్డలు మన కుటుంబం ఎలా ఉన్నది అనేది దాని యొక్క జీవితంలో పరిశీలన చేసుకుని, ప్రభువా నీకు ఆయాసకరం అనేది లేదా ఆందోళనకరం అనేది ఎక్కడైనా మిమ్మల్ని దుఃఖపరిచి ఆవేదనకు ఆందోళన గురి చేశానా, నా పొరపాట్లు మన్నించండి అనేది ఉపవాసమైన పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే, ఏ ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు ఏమొస్తుందండి? ఉపేక్షించుకుంటే, పరీక్షించుకుంటే ఏమండి దేవుని యొక్క ప్రార్థన తింటే మన యొక్క హృదయంలో పశ్చాత్తాపంతో కన్నీరు ఆయన పాదాలు తడపగలం. ప్రభునందు ఉపవాస ప్రార్థనలో తడిపితేనే మనకున్న శ్రమలు తప్పించబడాలంటే, వాటి నుంచి విడుదల పొందాలంటే చేరుకూడేదో చేయమన్నారు అనేది కాదు, కానీ పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు తన ఆలయములో ఏం చేశాడు ఆయన? ప్రార్థన
ఏం చేశాడు? మాట్లాడి అంగీకరించాను. ఎంత గొప్ప మాట తెలుసండి. ఆలోచన శ్రమ ఎన్ని రీతిలుగా ఏ రూపంగా ఉన్నది అనేది కాదు, కానీ మనం ఉపవాసం ఉండి ప్రత్యేకపరచుకొని బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. నేను దానికి అంశంలోకి వెళ్ళట్లేదు, కానీ ఒకటి మీకు తెలిసిన మాట ఏంటంటే, అన్న ఏమండి తన పరిస్థితిని బట్టి, ఆనాడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని బట్టి ఏం చేసిందంటే, అన్న దేవుని యొక్క మందిరంకి వెళ్ళి దేవుని సందులో 3 దినములు అన్నపానాలు మానివేసి కన్నీరు కార్చి దేవుని సందులో ప్రార్థన చేయటం వల్ల, ఎక్కడ? ఆలయంలోనే ఏమండి సిలోహ అనే ప్రార్థన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆమె మనం విన్నాడు. చక్కని ప్రవక్తను ప్రభునందు ప్రియరా ఆమెకు అనుగ్రహింప చేశాడు. ఇలాగా చాలా ఉన్నాయి, ఆలోచన చేసుకుందామండి. మరి నేను కొంచెము మనము ఈ రాత్రి మనం గొప్ప పాయింట్ ఏంటంటే, గొప్ప ఆలోచన ఏంటంటే, గొప్ప ఉద్దేశం ఏంటంటే, మనము శ్రమల్లో నుంచి మన యెహోవా నా దేవునికి మొరపెట్టెతును. దేవుడు నా మనం ఏం చేశాడండి? ఆలయములో విని ఆయన చేసిన మనం అంటండి, వినండి చక్కని మాట రాశాడు, ఆయన చెవుల్లోనికి వచ్చినాయి అంట. ఎంత గొప్ప మాట తెలుసండి. ఏం చేసినా భక్తుడు శ్రమల్లో నుంచి ఏమండి, ఒక చిన్న మాట అండి, మీకు తెలిసిన మాట, ఏదన్నా మరి ఎదురు దెబ్బ తగిలితే ఏమంటండి, ఆ గట్టిగా ఏం చేస్తాం? అమ్మ అంటాం, లేకపోతే ప్రభునందు పేర్రా తగిలితే. అలాంటి విషయంలో కూడా ఎప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఆ మాట వస్తూ ఉంటుంది. అలాగే మనము గాయపరిచి లోకానుసారంగా లేకపోతే నిందలు భరిస్తూ ఆవేదనకు ఆందోళన గురిస్తూ ఎన్నో ప్రయత్నాలుగా వెళుతున్న మన జీవితాల్లో దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చేస్తున్న ప్రార్థన దేవుని యొక్క మందిరంలో తప్పనిసరిగా వినగలిగిన ఆయన, ఇడిపించగలిగిన ఆయన, కార్యం చేయగలిగిన ఆయన, ప్రశాంతనివ్వగలిగిన మహోన్నతమైన దేవుడు. రాత్రి కొంచెం ఆలోచనకు వద్దామండి. ఒకటి, ఆలయంలో చేరి మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. రెండవ విషయానికి వస్తున్న దయచేసి త్వరగా మన అంశం ఏంటంటే, ఈ రాత్రి మన ప్రార్థన తప్పనిసరిగా ఏం చేయాలండి? ఆయన ఆలకించాలి, అంగీకరించాలి, విడుదల దయచేసి విమోచించాలి. మనకున్న బలహీనతలు కానివ్వండి, మనకున్న ఇబ్బందులు కానివ్వండి, ఒకటి చీకటి అగాధ సంబంధమైన దాంట్లో నుంచి విడిపించలేకపోతున్నామా, విడుదల పొందలేకపోతున్నాం. సమస్య ఏదైనా సరే మన జీవితానికి అసాధ్యంగా ఉండొచ్చు, కానీ నా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, నా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పనిసరి వాగ్దానంతో కూడిన మాట, ఎందుకో దైవజనులు చదివించారు, ఆ మాట ప్రకారమే ముందుకు వెళుతున్నాం. దయచేసి ఇది చక్కగా అండర్లైన్ చేసుకొని, ప్రభువా ఇది వాగ్దానము, ఆలయంలో నా మొర వింటానని చెప్పావు, నీకు ప్రార్థన చేస్తున్నాం, తప్పనిసరిగా ఇక్కడే ఈరోజే కాకోకుండా దేవుడు నువ్వు అనుకున్న కార్యం జరిగే వరకు కూడా ఏం చేయాలంటే దేవుని సందులో ఏం చేయాలండి? మొర్ర ప్రార్థన చేయాలి. దాటిపోకుండా ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మంచిది. రెండో విషయాలకు వస్తున్న జాగ్రత్తగా గమనించండి. త్వరగా నాకు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అదే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము చివరి లైన్ చదవండి. అన్ని అవసరం లేదు, కానీ కీర్తన గ్రంథము 42 అధ్యాయము 42 వచనము 8వ వచనము చివరి మాట, చివరి లైన్. వినండి అమ్మ, వినండి నా మాట చూడండి. జీవన దాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు, దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. చాలండి అమ్మ, నా వైపు చూడండి, కొంచెం వినండి. ఒకటి, దేవుని యొక్క ఆలయముల్లో ఏమండి నేను శ్రమల్లో నుంచి దేవునికి నేను ఏం చేశానండి? మొర్ర పెట్టాను, నా దేవుడికి ప్రార్థన చేశాను. ఏమండి నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏమండి ఆయన చెవుల్లో చచ్చిపోయి నా శ్రమ నుంచి విడుదల దయచేసి కింద రాయబడిన. అయితే ఈ రాత్రి కాల సమయంలో నా జీవన దాత అయిన, చక్కని మాట అండి, ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. నా జీవన దాత అయిన దేవుని గురించి మాట వినాలి. నా దేవుని గురించి చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దేవుని యొక్క సందులో జీవన దాత ఎవరు? నీకు నాకు జీవం ఇచ్చిన ఒక దాత ఉండాలి. ఆయన దాత అండి, మనకు జీవం ఇచ్చాడు. నాసికారంధ్రములో దేవుడు మాట్లాడండి, జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయన జీవన దాత. ఈ జీవం దేవుడు మనకి ఇచ్చాడు కనుక దాత ప్రభునందు ప్రేర. ఒకసారి ఆలోచన చేసుకుందామండి. కొన్ని మనలో దేవుని యొక్క సందులో దానం చేస్తుంటారు, వస్త్రదానం అని ఎన్నో రకాలు, కానీ అంతవరకే. కానీ దేవుడు ప్రాణాన్ని మనకు దానంగా ఇచ్చాడు, జీవాన్ని దానంగా ఇచ్చాడు. మనం ఎప్పుడేమండి? జీవం కలిగిన మనం. అయితే జీవం కలిగిన మనం జీవనదాత, చక్కని మాట రాశాడు. జీవనదాత అయినా నా దేవునికి ఏం చేశాడండి? నేను ప్రార్థన చేశాను. మనం చేసిన ప్రార్థన మనకి ఎలా ఉండాలండి?
మాట్లాడాలి, మీరు తోడుగా ఉండాలి. దేవుని యొక్క సందులో ప్రభునందు ప్రేరరా మనం చేస్తున్న ప్రార్థన మనకు తోడుగా ఉండాలి. ఇంత గొప్ప పాయింట్ అండి ఇది. ఈ రాత్రి కాలస్యములో ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తాన్ని బట్టి జీవిస్తున్న జీవితాలను బట్టి, భక్తి కలిగిన మన జీవితాల్లో, దేవునితో కొనసాగుతున్న జీవితాల్లో మనం చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ అంతరంగానికి దేవుని కూర్చున్న ప్రార్థన తోడుగా ఉంటుందా? మనిషి లోకంలో లేకపోయినా కానీ మనం చేసిన ప్రార్థనే నిత్యం మనకి ఉంటుందండి, తోడుగా ఉంటుంది. ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క సందులో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నన్ను గమనించండి. ప్రార్థనాయుడు అనేది మంచి ప్రార్థన పరుడు. పంజాబ్ రాష్ట్రంలో మరి మంచి ప్రార్థన చేస్తుండగా వినండి దయచేసి. ఆయన ప్రార్థన ద్వారా ఇటుండా గుండె ఏంటంటే ఇటు పక్కకి కుడి పక్కకు వచ్చింది, ఎడం పక్క ఉన్న గుండె ఇవ్వండి. ఆయన అంతగా ప్రార్థన చేశాడు. ఎందుకంటే అయ్యా పంజాబ్ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు, వారు మార్చండి. ఎంత ప్రార్థన చేస్తే ఇటుండా గుండె డాక్టర్ పరీక్ష చేసి ఎంతో రోదంతోనూ ఉంటేనే అలా జరుగుద్దని డాక్టర్ ఇచ్చారు. కానీ దేవుని యొక్క సందులో ప్రభునందు ప్రియరా ప్రార్థన పరుడైన హైడు చనిపోయాడు. కానీ దేవుడు ఆయన చేసిన ప్రార్థన ఆయనకి తోడుగా ఉండి ఆ పంజాబ్ రాష్ట్రంలోనే దాదాపుగా సాధుర్ సుందర్ సింగ్ అని ఆయన్ని ఆ పంజాబ్ రాష్ట్రంలో నుంచే దేవుడు రక్షించాడు. అలాగే భక్త్ సింగ్ గారు మీరు విని ఉంటారు, ఆయన కూడా పంజాబ్ రాష్ట్రంలో నుంచే అనేకమైన సంఘాలు కట్టడానికి, అనేకమైన చేయటానికి దేవుడి యొక్క నామంలో. అలాగే ఇంకా సిక్కులందరం కూడా కొంతమంది మంచి దైవజనుల యొక్క రాష్ట్రంలో నుంచి. ఎందుకంటే జీవనదాత అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనం చేసిన ప్రార్థన ప్రభునందు మన పిల్లలకు లేకపోతే మన యొక్క జీవితాలకి ప్రభునందు ప్రేరరా మనం చేస్తున్న ప్రార్థన తోడు. ఆలోచన చేసుకుందామండి. వారికి ఏం ఆస్తులు అంతస్తులు పంచి వస్తలేదు, కానీ వారి జీవితాలను బట్టి ఎదగటానికి, పెదగటానికి, ఫలించటానికి మనకు జీవితంలో ప్రభునందు ప్రేరణ ప్రార్థనే వారికి మనకు తోడుగా ఉండాలి. ఒక్క ప్రశ్న వేసుకుందాం. గుండె మీద చేసుకుని చెప్పగలిగిన సమర్థన, నేను చేస్తున్న ప్రార్థన నా ఆత్మీయ జీవితానికి తోడుగుందండి, నా కుటుంబానికి తోడుగుందండి. చక్కని మాట చెప్పాడు. నా జీవనదాత అయిన ఏమండి ఆయనకు చేసిన ప్రార్థనే నా ఆత్మీయ జీవితానికి తోడుగున్నది. ఏమండి సవాలుతో దేవుని యొక్క సందులో చెప్పగలిగిన మాట ఏది? దయచేసి వీటిని బట్టి టూకీకి ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చేసిన ప్రార్థన ఒకటి ఆయన వినాలి. రెండోది ఏంటంటే మనం చేసిన ప్రార్థన మనకి ఎలా ఉండాలండి? తోడుగా ఉండాలి. రైట్, మంచిది. దయచేసి ప్రభునందు ప్రేరరా ఒక 10 నిమిషాలు ఈ కార్యక్రమం ముగిస్తాను. దయచేసి రిజల్ట్స్ రావాలి మనకు. దేవుని యొక్క సందులో బైబిల్ గ్రంథంలో మీకు తెలిసిన మాటలు మీ గారు చెప్పుంటారు, కానీ దీనిలో ఉన్న మొత్తానికి ఆలోచన చేసుకుందామండి. ఆది కాండములోకి వద్దాం. మీ మనసునకు కొంచెము పదును పెడదాం. ఈ రాత్రి కాలస్యంలో దేవుని యొక్క సందులో మీరు వెళుతూ దేవుని యొక్క తోడును, ప్రార్థన యొక్క విశిష్టతను, ప్రార్థన చేయట్లేదని కాదు, కానీ ఒట్టిగా వెళ్ళటానికి నా దేవుడు ఒప్పుకునే దేవుడు కాదు. మనం చేస్తున్న ప్రార్థన ఎక్కడికి రాకూడదండి? అలా చూస్తారేంటి? మనం చేసే ప్రార్థన తిరిగి ఎదలోనికి రాకూడదు. దేవుడు ప్రార్థన ఆలకించాలి. ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండాలి. ప్రభునందు ప్రియరా, నేను అటు విషయాలకు వెళ్తలేదు, కానీ ఈ రాత్రి ఇప్పుడు ఎందుకు వెదలోకి వస్తుంది అనేది కూడా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకొక ప్రత్యేకమైన ప్రార్థన అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే గొప్ప విషయం ఏంటంటే, రండి ఎవరెవరికి తోడుగున్నారని కొంచెము ఆ 5 విషయాలు మనం చెప్పుకొని ముగింపు చేసుకుందాం. ఒకటి ఆది కాండము 12వ అధ్యాయము ఎందుకు తోడుగున్నావు? 12వ అధ్యాయము 8వ వచనం చదువుతాం త్వరగా. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకును తూర్పునున్న హాయికిను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ఏం చేసండి? ప్రార్థన చేశారు. ఒక్కసారి తల్ల పైకెత్తండి. అబ్రహాము గారిని గురించి చాలాసార్లు మీ గారు చెప్పారు. ఆయన ఎవరు? మాట్లాడండి. నేనేమన్నాం? ఎవరండి అబ్రహాం గారు? మన మీ ఇంట్లో ఎవరన్నా అబ్రహాం గారు ఉండారా? రైట్, మంచిది. బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు భయంకరమైన విగ్రహారాధికుడు. ఏమండి ఆయన మనసు ఎరిగిన దేవుడు, ఆలోచన ఎరిగిన దేవుడు. అబ్రహాం గురించి చాలా వృత్తాంతం ఉంది. అయితే దేవుడు
మరి మాట్లాడాడు. మనసును ఎరిగిన దేవుడు, ఆలోచన ఎరిగిన దేవుడు, అసలు నిజమేంటో తెలుసుకోవాలని గుర్తించిన అబ్రహాం గారు, ఆయన బొమ్మలు అమ్ముకునే ఆయన, ఈ బొమ్మలు మాట్లాడలేవు ఏంటో మా నాన్నగారు అని చెప్పినప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఆయన మనసును ఎరిగి అబ్రహాం గారితో మాట్లాడబాయ్, నీ దేశం నుంచి బంధువుల నుంచి బయటకు రమ్మంటే దేవుని యొక్క మాటిని బయటకు వచ్చేసాడు. దేవుని యొక్క సందులో మనకు తెలిసిన మాటే. బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేయమన్నాడు అది చేశాడు. అయితే తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆయన చేసిన కార్యం ఏంటంటే, బయలుదేరినప్పుడు ఒకటి గుడారం వేశాడు, గుడారం నివాసం చేయటానికి. రెండోది ఏంటంటే బేతేలుకు ప్రయాణం. అమ్మ వినాలి, బేతేలుకు ప్రయాణం అవుతున్నాడు. ఏం చేసంటే బలిపీఠం కట్టి, ఇక్కడ పాయింట్ అవుట్ చేసుకోవాలి, బలిపీఠం కట్టి యెహోవాను బట్టి ఏం చేశాండి, ప్రార్థన. నీ ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు తోడుగా ఉండాలంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తావో, అంగుళారు ప్రార్థన చేస్తావో, రోదన కలిగిన ప్రార్థన చేస్తావో, ఏ ప్రార్థన చేసినా సరే అది తిరిగి ఎదలోనికి రాకోకుండా దేవుడు నువ్వు చేస్తున్న ఆలయంలో ప్రత్యేకంగా ఆలకించి అంగీకరించాలంటే నీ జీవితాన్ని కట్టుకోవాలన్నమాట. ఎక్కడా ప్రభునందు ప్రేరరా దేవుని యొక్క మరణం దేవుని సందులో చేరలేకపోతుందో, ఎక్కడ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నామో దీనికి రిఫరెన్స్లు కూడా చాలా ఉన్నవి, ఎలా కట్టుకోవాలనేది. జ్ఞానవంతులు తన ఇల్లును ఏమండి 90వ కీర్తన గ్రంథంలో రాస్తాడు 12వ వచనంలో, ప్రభా నేను బ్రతకాలంటే నాకేం చేయమంటాడు, జ్ఞాన హృదయం దయచేయమంటాడు. దినాలు లెక్కించాలంటే జ్ఞానం దయచేయమంటాడు. కట్టుకోకుండా జీవితాలు కట్టబడుకోకుండా ఏదో ప్రార్థన అండి అనుకుంటే మన ప్రార్థన దేవుడు ఏమండి నువ్వు ఎన్ని సంవత్సరాలు చేయి ఎలాంటి ఆలోచన చేసుకుందామండి. నువ్వు చేస్తున్న ప్రార్థన నీకేంగా మారాలి. మాట్లాడండి, నేనేమన్నా మిమ్మల్ని, మీకు తోడుగా రావాలి, నీతో నీ బిడ్డలకు తోడుగా ఉండాలి, నీ కుటుంబానికి తోడుగా ఉండాలి. జీవనదాత అయినా నా దేవునికి ప్రార్థన ఇదిగో నాకు తోడుగా ఉంది. దయచేసి మనం ఈ లోకంలో లేకపోయినప్పటికీ దేవుని యొక్క రాకడలో వెళ్తున్నప్పటికీ మనం అనుకున్న వారు ప్రభునందు ప్రియరా, ఇదిగో మా అమ్మ చేసిన ప్రార్థన, మా తల్లి చేసిన ప్రార్థన, ఇదిగో మా అత్తగారు చేసిన ప్రార్థన, మా కోడలు చేసిన ప్రార్థన నా కుటుంబానికి నాకు ఎలా ఉందండి, తోడుగా ఉంది. ఎంత గొప్ప మాట తెలుసండి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి, దీవెన పొందటానికి, దేవుడి యొక్క జీవితాల్లో అభివృద్ధి పొందటానికి, ఆగిపోయిన పరిస్థితులన్నీ కూడా అనుకూలం చేయటానికి జీవితంలో కావాల్సింది ఏంటంటే మొట్టమొదట కట్టుకోవాలి, కట్టబడాలి. అనేక రీతిలుగా దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నువ్వు కట్టబడతావో నువ్వు చేసిన ప్రార్థన అవును ఆలోచన చేసుకుందామండి. నువ్వు ప్రయాణాలు చేస్తుండగా దేవుడు నీకు ఎలా ఉంటాడండి, తోడుగా ఉంటాడు. చదువుదామండి. అలాగే అబ్రహాము దేవుని యొక్క మాటను నమ్మి బయటకు వచ్చాడు, ప్రార్థన చేసి ప్రారంభం చేశాడు. అబ్రహాంకి ఎలా తోడై ఉన్నాడో చదువుదాం. 24వ కీర్తన గ్రంథం మొట్టమొదటి మాట చదువుదాం. అన్ని విషయాలు కాదు కానీ కొంచెం ఆలోచన పెట్టి విందామండి. దేవుని యొక్క సంధానం త్వరగా చదవండి, ముగింపులో తీసుకొద్దాం త్వరగా. 24 మొట్టమొదటి నుంచి కాదండి, ఈ కీర్తన ఆదికాండం 24, క్షమించండి, ఆదికాండం 24 అధ్యాయం మొట్టమొదటి మాట. లాగాలి కాగితాలు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయాల్లో కూడా యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దామండి. రెండు చేతుల దేవుని స్తోత్రం చేద్దామండి. ఎన్ని విషయాలండి అబ్రహాము అన్ని విషయాలు. ఎప్పుడు వరకు బహుకాలము గడిచిన, మాట్లాడండి, బహుకాలము గడిచిన వృద్ధుడై ముసలివారి వరకు కూడా దేవుడు అతనికి తోడై ఉండి ప్రభునందు అన్ని విషయాలు, ఒకటి కాదండి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆస్వాదించడానికి కారణం ఏంటండి, తను తాను కట్టుకొని దేవుని సందులో ఏం చేయటం, ప్రార్థన. ప్రతిదీ కట్టుకుని బలిపీఠం కట్టేవాడు. కట్టేం చేస్తా అంటే తన ప్రయాణాన్ని కొనసాగించటం వల్ల ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ చెదరక ఏవండి సన్నగిలిపోకోకుండా, జారిపోకుండా, కురింగిపోకుండా, బలమైన ఉండి దేవుని మీద ఆధారపడి విశ్వాసాన్ని బట్టి తన జీవితాన్ని కట్టుకోవటం వల్ల ఎక్కడికి వచ్చాడండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి, ఎక్కడ కరువు అవుతుందో ఆలోచన చేసుకుందాం, ఎక్కడ కుంటుపడుతుందో ఆలోచన చేసుకుందామండి. చెప్పేది ఏంటంటే ఏదో సాకులు చెబుతూ ఉంటారు. కాదు, దేవుడు మన వెనక పాడు వింటాడు. దయచేసి కొంచెం ఆత్మీయ స్థితిగతులు మనం ఎలా ఉన్నా పరిశీలన దేవుడు చేసిన ప్రార్థన మీకు తోడుగా ఉండాలంటే అబ్రహాం గారు కట్టబడి మొట్టమొదట ఆ ప్రార్థనతో మరి ప్రార్థన చేస్తున్న ఎక్కడ కూడా చూడండి, అబ్రహాం ఇక్కడ రొమ్మున
పరలోకమునకు ముఖ్య ప్రత్యుడిగా ఉన్నాడు. దేవుని యొక్క సందులో ఆలోచన చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పలేదు, వెళ్ళమన్నాడు అంటే రమ్మన్నాడు అంతే. దాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ముందుకెళ్ళాడు. మంచి ప్రార్థన పరుడిగా, మంచి భక్తి పరుడిగా, మంచి విశ్వాసంగా జీవించాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని మాట్లాడాలి. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేశాడండి? ఆయన చేసిన ప్రార్థన అతనికి ఏంగా మారింది? తోడుగా మారింది. 2వ వచనానికి వస్తున్న దయచేసి రండి. దేవుని యొక్క గ్రంథములో నుంచి సమూయేలు 2వ గ్రంథము, త్వరగా సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అమ్మమ్మ సమూయేలు 2వ గ్రంథము వినాలి. ఎంత దావీదు అంతకంతకి అద్దెలను చాలండి. దావీదు పరిస్థితులు కూడా మీకు చాలాసార్లు చెప్పుంటారు మీరు అయ్యగారు. దేవుని యొక్క సందులో తృణీకరించబడిన దావీదు ఇవ్వండి, అరణ్యంలో గొర్రెలను, మేకలను, లేకపోతే ఆవులను మేపుతున్న దావీదు ప్రభునందు ప్రియరా, ఒక చిన్నతనములోనే ఆ దావీదు చరిత్ర చాలా గొప్ప చెప్పాలంటే. ఆలోచన చేసుకుందామండి. దేవుడు ప్రభు దావీదును కోరుకొని తీసుకుని వచ్చాడు. అన్నల చేత తృణీకరించబడ్డాడు. తండ్రి కూడా అరణ్యం పాలు చేశాడు. కానీ చిన్నతనంలో నుంచి భక్తిలో ఉండి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తున్న గొప్పవాడు చిన్నవాడు. అలాంటి దావీదును తీసుకుని వచ్చాడా? ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏం చూశాడండి? ఏమండి, తల్లి లేదనా? ఏమండి, ఏమి లేదని? కాదు. దేవుని యొక్క సందులో ఆలోచన చేసుకుందామండి. దావీదుకు గొప్ప ప్రక్రియ ఏంటంటే అంతకంతకు ఈ మాట అండలించండి. అంతకంతకు ప్రభునందు ప్రేరరా. మరొక్కసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దామండి. మేము మొట్టమొదటి ఇలాగే తాటేకి ఇంట్లో ఉన్నామండి. ప్రార్థన ద్వారానే ప్రభునందు ప్రేరరా. ఆలోచన చేసుకుందాం. రేపు అమ్మాయిను మరి 13వ తారీఖు ఆగస్టు వస్తుంది, చూస్తున్నారు. ప్రత్యేకంగా అది కానీ మా ఇంటికి రాలేదు. 13వ తారీఖు ప్రత్యేక కార్యక్రమం ఆహ్వానిస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి దేవుడు ప్రత్యేకంగా నలుగురు పిల్లలకు ఆలోచన చేసుకు గొప్పవారిని చేయటానికి గల కారణం ఏంటంటే, ఉద్యోగాల్లో గొప్పవారిగా ఉండటానికి కారణం ఏంటంటే, హీన స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన స్థితిలో కారణం ఏంటంటే, మనం చేసే ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి ఏం చేస్తండి? ఆశీర్వాదకరంగా చూడండి. దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటంటే, అంతకంతకు దేవుడు ఆయనకు తోడే ఉండటానికి కారణం. చూద్దాం కీర్తన గ్రంథం త్వరగా 55వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. వెళ్తుంది సైము. దయచేసి నన్ను క్షమించి ఒక 5 నిమిషాలు నాకు సమయం అయితే ముగింపు చేస్తాను. దయచేసి సాయంకాలమున అమ్మా వినండి. వినాలి, జాగ్రత్తగా వినాలి. మీరు మరలా నేను వచ్చినప్పుడు అడుగుతాను, వినండి దయచేసి. ఒక్కొక్కటి మన పాయింట్లు మన హృదయంలో రాసుకుంటే దేవుని యొక్క సందులో మనం అలవర్చుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా వినాలి. మన జీవితాలు ప్రభునందు ప్రేరణ ఎప్పుడు వినే మాటలేని కాదు, కానీ ప్రార్థనలో చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రార్థనలు ఉపవాసం ఉండి మనం కడుపు కట్టుకొని ప్రత్యేకపరచుకొని రాత్రి కాల సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు ప్రభునందు ప్రేరణ ఈ పొందుపరుచుకొని నువ్వు చేస్తున్నది నీకు తోడుగా ఉండాలి. మరొక్కసారి చేతిలో దేవుని స్తోత్రం చేద్దామండి. దావీదు అంతకంతకి తోడై ఉండటానికి కారణము, దేవుడు ఆయనకు తోడై ఉండటానికి కారణము, వర్ధిల్లటానికి కారణము, ఎక్కడో జీవిస్తున్న దావీదుని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రత్యేకంగా ప్రజలు దావీదు నా హృదయానుసారుడు అంటాడు, బహుగా ప్రియుడు అంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా అర్హత పొందడానికి కారణం ఏంటంటే, చదువుదామండి. సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుని. ఏం చేస్తున్నాం? ఎప్పుడు? సాయంకాలం. మీరు మాట్లాడండి. ఎప్పుడండి? సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నం. ఎన్నిసార్లు? 3 సార్లు. దేని గురించి? నా జీవనదాత అయిన దేవుని గురించి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం వల్ల ఉన్నాడు ప్రభునందు ప్రేరరా. మీరు ఎన్నిసార్లు భోజనం చేస్తారు, ఎన్నిసార్లు టిఫిన్ చేస్తారు నాకైతే తెలియదు, కానీ దావీదు గారు ప్రభునందు ప్రేరరా చక్రవర్తి అండి. దేవుని యొక్క సందులో ప్రభునందు ప్రేరరా మహారాజు ఆయన. ఏమండి? 3 సార్లు, ఒకటి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఏమండి సందులో ధ్యానం చేస్తున్నాడు. ఇంకా కింద ఏమో రాశాడు? ఆయన నా ప్రార్థన ఆలకించును. చాలండి, చేతులైతే దేవుని స్తోత్రం చేద్దాం. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున ఉపవాసం ఉండి 2వ శనివారం ప్రత్యేకపరిచి ఉపవాసం ఉండిన తర్వాత దేవుడు మన ప్రార్థన ఏం చేయాలండి?
ఆలకించాలి, అభివృద్ధిలోనికి తీసుకురావాలి. నిస్సాయస్థితిలో ఉంటున్న జీవితాలు, నిస్సారమైన జీవితాలు, కృంగిపోయిన జీవితాలు, శ్రమలున్న జీవితాలు, ఎదగలేని జీవితాలు ప్రభునందు ప్రియరా, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అభివృద్ధిలోనికి తీసుకురావాలి. నా దేవుడు చేతులైతే దేవుని స్తోత్రం చేద్దామండి. ఒకటి దావీదు చేసిన ప్రార్థన, ఏవండి అతనికి తోడుగా ఉండి దినదినము దావీదుని ఏం చేసండి, వర్ధిల్లా చేసి అతనికి తోడుగా ఉన్నాడు. దయచేసి మూడో మాటకు వస్తుంది. దయచేసి చాలా వివరణ ఉంది కానీ మూడో మాటకు వస్తున్నాం. రండి దేవుని యొక్క గ్రంథములోంచి ఏబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. లేకపోతే 10 చదవండి, తర్వాత 12 చదువుదాం. ఏబు గ్రంథము దయచేసి 42. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించును. చాలు. కారణం ఏబు సంగతి కూడా మీకు తెలుసు. ఏబెవరండి అక్క? ఏబెవరు? ధనవంతుడు, గుణవంతుడు, యథార్థవంతుడు, అవండి 10 మంది సంతానం. నిత్యం కూడా ఏబు గారి యొక్క గృహంలో ప్రార్థనేనండి. ప్రతి రాత్రి ప్రార్థనే. ఏవండి తెల్లజామున కూడా తన పిల్లల కోసం అరుణోదయం లేచి బలి అర్పించాడు. ఏబు గారు నిత్యం ప్రార్థనే. వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టేవాడు. దేవుని యొక్క సందులో అలాంటి యథార్థపడు, నీతి కలిగిన, భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, అపవాదికి జరిగిన పరిస్థితులు మనకు తెలుసు. శ్రమల్లో కూడా భార్య అని ఏమన్నాడండి, ఏమండి మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ నోటి మాట దాకా కూడా ఏం చేయలేదండి, పాపము చేయలేదు. జాగ్రత్తగా గమనించండి. శ్రమలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, కానీ ఆ యథార్థత విడిచిపెట్టలేదు. నా జీవనదాత అయిన దేవునికి ఏం చేయటం మానలేదండి, ప్రార్థన చేయటం మానలేదు. ఎలా ప్రార్థన చేశాడు చదువు. 10వ వచనం చదవరా తల్లి. 10వ వచనం అభివృద్ధి పొందటానికి కారణం ఏంటి? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. ఒక్క నిమిషం అవుదాం. యోబు తన స్నేహితులు, 3 స్నేహితులు వచ్చారు. అసలు పుట్టడమే వేస్ట్ రబ్బాయ్. యోబు స్నేహితులండి. ఓదార్చబోయి, ఆదరించబోయి భయంకరంగా మాట్లాడారు, నిందించారు. దేవుని యొక్క సందులో ఏదో చేసావు అనుకుంటూ రకరకాలంగా ప్రభునందు ప్రేరరా వేధించి, బాధించి, శ్రమపరిచినప్పటికీ ఏబు గారు అంటండి తన స్నేహితుల కోసం ఏం చేశాండి, ప్రార్థన చేశాడు. ఆయన చేసిన కింద చక్కని మాట రాశాడు. అమ్మ చదువు. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. చేతులైతే దేవుని స్తోత్రం చేద్దామండి. ఏం చేయటం వల్ల అండి? ప్రార్థన చేయడం వల్ల. అది నన్ను ఇంతలా మాట అంటది, మీరు కాదండి. పల్లెటూరులో జరిగే సంగతి. ఏం చేయరు, కూర్చుంటారు కానీ మొఖం ప్రార్థన చేయరు. ఆమె కోసం అయ్యగారు చెప్పి ఆమె కోసం నేను ఎందుకు చేస్తాను? కాదు. ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులు ఉంటే నిందించిన, బాధించిన, అనేక రీతిలో ప్రార్థన చేస్తే మన జీవితాల్లో మనం చేసిన ప్రార్థన ఏవండి శ్రమలో నుంచి, ఇబ్బందులో తప్పించి, ఏవండి ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయా, ఏవండి రకరకాలమైన వాటిని ఆశ్రయించి డాక్టర్ని ఆశ్రయించుతున్నావా, వీటన్నింటిని తప్పించి రక్షించడానికి కారణం ఏంటంటే నువ్వు చేసిన ప్రార్థన నీకేంగా మారాలండి, తోడుగా మారాలి. చేతులే దేవుని స్తోత్రం చేద్దామండి. ఏబు గారి విషయాల్లో దేవుడు తోడై ఉండి ఆలోచన చేసుకుందామండి. మరలా తిరిగి ఏవండి క్షేమం రావటమే కాకోకుండా మొదట పోగొట్టుకున్న దానికంటే 7 ఉంటే 14 వచ్చినాయి, 3 ఉంటే 6 వచ్చినాయి. అంత ఆశీర్వదకరమే. దేవుని యొక్క సందులో రెట్టింపు ఆశీర్వాదం. ఎక్కడ కూడా ప్రభునందు ప్రియులరా మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నష్టమా, కష్టమా, ఆవేదన, ఆందోళన జీవితంలో ఏదైతే జరుగుతుందో ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే ఎలా వెళుతున్నావా ఈ రాత్రికి ఆలోచనలు ఏబు జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ దేవుని యొక్క సందులో అతడు ప్రార్థన చేయటం మరవలేదు, ప్రార్థన చేశాడు. ఒకటి తన శరీరానికి క్షేమం వచ్చింది, పోగొట్టి అనే కూడా 2 ఆశీర్వాదాలు దేవుడు ఏపిచ్చాడు. చేతులే దేవుని స్తోత్రం చేద్దాం. మరొక్కసారి 4వ వచనం చదువుదాం. 4వ దానికి వద్దాం దయచేసి. రండి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అయిపోయిందండి. 3 నిమిషాలు మాటలు నేను చెప్పేస్తున్నాను, కొంచెం మీరు ఆలోచన పెట్టండి. ఎందుకంటే త్వరగా మనకు సమయం లేదు కనుక ఆలోచనకు వద్దామండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము అధ్యాయము 4 వచనం 10. ఎబ్బేజు అమ్మ వినాలి. ఎబ్బోజు ఇశ్రాయేలు దేవుని గురించి, ఎవరి గురించి? ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. వినాలి. నీవు నిశ్చయముగా నన్ను మీరు
ఆశీర్వదించి నా సరిహద్దును సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి దయచేసి నాకు కీడు రాకోకుండా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను అని ప్రార్థన చేశాడు. అమ్మ ఒకటి ఎబ్బోజుని గురించి కూడా మీ అయ్యగారు చెప్పుంటారు చాలా సార్లు. ఎబ్బోజు ఏవండి వాళ్ళ అమ్మగారు కన్ని తర్వాత బయటకు వచ్చిన తల్లి చనిపోతూ ఏం చేసిందంటే వేదన అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? పుట్టంగానే తల్లి చనిపోతాడు మొహం చూస్తారా ఏవండి? పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఎక్కతాలి వేళకోళం చేస్తున్నారు. ఆడ మొహం చూడట్లేదు. స్కూల్లోకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అన్నదమ్ములు కూడా వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. నువ్వు పుట్టావు మా అమ్మనే మాట్లాడు, చంపావు అని వేధిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక నిత్య నిర్ణయానికి వచ్చాడు. నా స్థితిని మార్చుకోవాలి, నా పరిస్థితిని మార్చుకోవాలి. ఎవరు మారుస్తారు? ఎక్కడికి వెళ్తే నా బాధను తీసివేస్తున్నాను ఆలోచన చేసుకున్నా. ఎబ్బోజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీ దేవుడైనకి ఏం చేశాడంటే మొర్ర పెట్టడం, ప్రార్థన చేశాడు. దేవుని యొక్క సందులో సమాజంలో ఏవండి అవమానపడి ఆందోళన చెంది నా స్థితి ఏంటి ఇలా తయారైంది, నా బ్రతికేంటి ఇలా తయారైంది, ఎందుకు నేను అవమానపరచబడుతున్నాను, నేను ఎందుకు గోల చేయబడుతున్నాను, హేళ చేయబడుతున్నాను, ఎగతాళి చేయబడుతున్నాను, నా పరిస్థితి ఏంటి ఇలా అయిందనేది ప్రభునందు ప్రియరా ఎవరి మీదో నిట్టుకొని చేసుకోలేదు. కానీ దేవుని నా స్థితిని మార్చగలిగిన దేవుడు, నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, అన్నీ కూడా దేవుడు సరిచేయగలిగిన దేవుడు అని ఏం చేశాడంటే ఎబ్బోజు ప్రభునందు ప్రియరా దేవుని సందులోకి వెళ్ళి ఆయనకు మార్పెట్టాడు. ప్రభు నిత్యంగా ఏం చేయమన్నాడు? నన్ను ఆశీర్వదించండి, నా సరిహద్దులు విశాలపరచండి, నాకు తోడై ఉండండి, కీడు రాకుండా నన్ను దూరపరచండి. ఎంత గొప్ప మాట అండి! నా సరిహద్దులు విశాలపరచండి. అక్కడే ఉంటాం మనం, కానీ మన కుటుంబ వ్యవస్థను విశాలపరచుకోవాలి. ఎలాగా ఆలోచన చేసుకుందామండి. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటానికి నిత్యంగా దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు తోడే ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, మొరాలకించాడు దేవుడు. ప్రభునందు ప్రియరా ఏ భోజనం అలా ఉంచలేదు. కానీ 9వ వచనం చదువుదామండి. 9వ వచనం ఏమంటాడు? పైకి వెళ్ళామని కొంచెం. ఎబ్బేజు తన సహోదరుల కంటే వినాలి తన సహోదరుల కంటే కూడా ఘనము పొందిన వాడై, చేతులైతే దేవుని స్తోత్రం చేద్దాం. ఏం పొందాడండి? ఘనము పొందిన వాడై. దేవుని యొక్క భాష నీకు దానిలో ఉండిపోవటం కాదు కావాల్సిందే. సమాజం ఏమనుకున్నా సరే, పరిస్థితులు అనుకూలించకపోయినా సరే, నా జీవనదాత అయిన దేవునికి ఏం చేయాలండి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు తోడుగా మారు. ఎబ్బోజు జీవితం అంటే మార్పు చెందింది, మార్చివేశాడు. ఏ అన్నదమ్ములైతే ఎగతాళి చేశారో, ఏ అన్నదమ్ములైతే నిందించారో, బాధపరిచారో, ఆ అన్నదమ్ముల మధ్య దేవుడు ఏం చేశాడండి? ఘనముగా. ఎంత ఘనత అండి ప్రభునందు ప్రేరణ! ఒక్కసారి ఆలోచన చేసుకుందామండి. ఎబ్బోజుకున్న దేవుడు మనకు ఒక దేవుడు కాదు. జాగ్రత్త అండి. నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. సమాజంలో ఎలా ఉన్నావు, నీ కుటుంబంలో ఎలా ఉన్నాడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి రండి. దేవుని యొక్క గ్రంథములోంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. తర్వాత 22వ వచనం కూడా చదువుదాం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలుకు తెలిసి, ఎవరో దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ఏ దినము? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఎన్నిసార్లు? ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టును తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటకు, ఏం చేయటానికి? ప్రార్థన చేయుటకు ఆయన బతిమాలుకొనుటయు చూచి. చాలండి. ఈ పాయింట్లు మీరు కొంచెం గమనించాలి. దానియేలు చరిత్ర కూడా మనం చాలాసార్లు వింటాం. ఆయన మంచి ప్రార్థన పరుడు దానియేలు. తన ఆహార పానీయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నవాడు. దేవుడు మంచి పరిస్థితులు అనుకూలం చేశాడు. గిట్టని వారు ఏం చేశారంటే, ఆయన ప్రధాని తర్వాత ప్రజలు ఈయన మీద ఏదో ఒకటి నింద మోపి ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగి ఏం చేశారంటే
రాజుకు ఒక శాస్త్రం చెప్పయ్యా, దేవునికి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు ఒక శాస్త్రం, ఈయనే ప్రధానమంత్రిగా శాస్త్రం చేశాడు, ఉంగరం చేశాడు. ఏం చేయకూడదు, ఏ దేవునికి కూడా ఏం చేయకూడదు, ప్రార్థన ఏ చేయకూడదు అన్న ఉద్దేశం చొప్పున సంతకం చేసిన సంగతి తెలుసు, శాస్త్రం తెలుసు. అయినా సరే రేపొద్దున ఈ వార్డు ప్రెసిడెంట్ గారు వచ్చి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మీరు, మా దేశం వచ్చింది కనుక మీరు ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, ప్రార్థనకి వెళ్ళకూడదు అంటే, సర్లే అయ్యా లేనిపోయింది ఎందుకు తిప్పలం, ఎందుకు లేనిపోయిన శ్రమలు అనుకుని చాలామంది ప్రార్థన మానివేసిన వాళ్ళు మీరు కాదు, మీరు చాలా మంచి వాళ్ళు. కానీ దానియేలు అలా చేయలేదండి. యథాస్థితికి వెళ్ళి, ఎంత గొప్ప మాట అండి, దేవుని యొక్క సందులో యథాస్థితిగా ఇంటికి వెళ్ళి అనుదినము ప్రార్థన చేస్తున్న దానియేలు ఆ యెరూషలేము యొక్క తలుపులు తెరిచి, ఒకటి స్తుతించటము, రెండు ఏం చేయటం అండి, మోకరించటము. సాధ్యమైనంత వరకు ప్రభునందు ప్రియరా, వయసుతో నిమిత్తం లేకుండా కుర్చీ సపోర్ట్ చేసుకొని మోకరిస్తే ఆ మోకరి వాళ్ళ ప్రార్థన దేవుడు దాటిపోయే దేవుడు. ఏవండి, ఒకటి స్తుతించట్లో ప్రభునందు ప్రియరా, స్తుతి దాని స్థితి మారుస్తుంది, మోకాళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తుంటాడు. రెండోది ఏంటంటే దేవుణ్ణి ఏం చేశాండి, బ్రతిమలాడాడు. ప్రభా నా కుటుంబం అయ్యా, నా భర్త అయ్యా, నా బిడ్డలయ్యా, నేను కన్నీటితో చెప్పే విషయం ఏంటంటే దేవుని బ్రతిమలాడాలి. నీకు స్తోత్రం ఆత్రం అనేది కాదు ప్రార్థన అంటే, నువ్వు ఉపవాసం ఉంటున్నావో లేకపోతే ఏం చేస్తున్నావో దేవుని బ్రతిమలాడాలి. ఆయన హృదయాన్ని ప్రభునందు మన వైపు తిప్పటానికి బ్రతిమలాడాలి. ఈ రాత్రి కాల సమయంలో ముగింపు చేస్తున్నాను. దయచేసి 22వ వచనం చదువు, చక్కని మాట చెప్పాడండి, ఆలోచన చేసుకుందామండి. దానియేలు సాక్ష్యం ఏంటంటే, ప్రభువా నేను ముగిస్తాను, చదవవసరం లేదు, కానీ అక్కడ చక్కని మాట చెప్పాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషికి కనపడ్డాను కనుక దేవుడు వచ్చి సింహపు నోళ్లను మోయించాడు. ఈ రాత్రి ప్రభునందు ప్రియులరా, ప్రార్థన విశిష్టతను మనం ఇంకా తెలుసుకోకపోతే ఈ రాత్రి ప్రభునందు ఒకటి, మరి ఆలయంలో నా దేవునికి ప్రార్థన చేసినప్పుడు శ్రమల్లో దేవుని యొక్క మొర విన్నాడు, ఆలకించాడు, శ్రమను తప్పించాడు. అలాగే నా జీవనదాత అయిన చేసిన ప్రార్థన అలాగే తోడుగా ఉన్నది. ఆలోచన చేసుకుందామండి. మా కుటుంబం చెప్తున్నాను, దయచేసి ఈ రీతిలో ఉంటే కారణం ఏంటంటే ఆలోచన చేసుకుందామండి. మనం చేసిన ప్రార్థన అండి, మా నాన్నగారు పరిచర్య చేశాడు, మా పాస్టర్ గారు పెంతెకోస్తు అనుభవాలు మంచి ప్రార్థన చేశారు, మా తల్లిగారి ప్రార్థన, వారు చేసిన ప్రార్థనే మా జీవితాలను దేవుడు మార్చాడు. అలాగే మనం చేసిన ప్రార్థన ఏది కూడా పోయేది కాదు. ఏమండి, దావీదు అబ్రహాం గారు ఏం చేయాలండి, మన జీవితాన్ని కట్టబడాలి. ఆలోచన చేసి జీవితాలు కట్టుకోకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు రిజల్ట్స్ రాదు. కట్టుకొని బలిపీఠం కట్టి దేవుని యొక్క సందులో అబ్రహాం గారు ప్రార్థన చేయటం వల్ల అన్ని విషయాల్లో కూడా ఆయన చేసిన ప్రార్థన తోడుగుండి అబ్రహాంని ఏం చేసండి, ఆస్వాదించారు. అలాగే దావీదు గారు 3 సార్లు ప్రార్థన చేయటం వల్ల, ఎన్నిసార్లు, 3 సార్లు, ఉదయము ఎన్న మర్చిపోం, కానీ ఏం మర్చిపోతాం, మొత్తం 3 సార్లు. టిఫిన్ తింటామా పొద్దుండే, మధ్యాహ్నమా, ఏమండి కోడలు ఉంటే అమ్మా ఏంటి మర్చిపోయావేంటి, చాలా. కానీ దేవుని యొక్క సందలాలు దావీదు గారు రాజు అయినప్పటికీ 3 సార్లు ప్రార్థన చేయటం వల్ల నిజంగా నీ మాట అండి ప్రభునందు ప్రేరరా, అంతకంతకు ఏం చేశాడండి ఆయన్ని దావీదు, వర్ధిల్లాడు ప్రార్థన ద్వారానే ప్రభునందు ప్రేరరా. 3వది నా దేవుని యొక్క సందులో మరి ఏబు గారండి, శ్రమలు ఇందలు అనేక రీతిలుగా వచ్చినప్పటికీ ఏం చేయటం మానలేదండి, ప్రార్థన చేయటం మానలేదు. స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే శరీరంలో అనారోగ్యం వస్తే దేవుడు ఆరోగ్యవంతుడు చేశాడు. నష్టపోయారా, ఆ దేవుని యొక్క సందులో రెట్టింపు ఆశీర్వాదము ఏబు గారికి ఇచ్చాడు. ఎబ్బోజు ప్రార్థన చేశాడు, అయ్యా నా పరిస్థితులు ఎలా ఉన్నదని. నిశ్చయంగా మీరు ఆస్వాదించండి, దేవా తోడుండండి, కీడు రాకుండా చేయండి, విశాలపట్నం అన్నప్పుడు తన అన్నదమ్ముల కంటే కూడా దేవుడు ఘనముగా ఇచ్చాడు ఎబ్బోజును. దానియేలు కూడా ఏవండి అనుదినము ప్రభునందు ప్రియరా, ఒకటి స్తుతించటము, మోకరించటము, దేవుని ఏం చేసండి, బ్రతిమలాడటము. వస్తున్న ప్రతిదీ ప్రభును సింహం లాంటి సమస్యలన్నీ కూడా దేవుడు ఏం చేసండి, నోరు చాలా జాగ్రత్త అండి. నోళ్ళు మోయించగలిగిన దేవుడు, అపవాది యొక్క ఆలోచన దూరం చేయగలిగి
నిన్ను పట్టి పీడిస్తున్న సమస్య ఏదో ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క సందులో మీకు సమస్యలు ఉన్నాయని నేను చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే ఈ 2 విషయాలు గుర్తు చేసుకోండి. ఒకటి, ఆలోచన చేసుకుందామండి, దేవునికి మొరపెట్టండి, దేవుడు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. కీర్తన గ్రంథము 18:6 వచనములో, అలాగే 42:8లో చెప్పిన ప్రకారం నువ్వు చేసిన ప్రార్థన నీకేంగా మారాలండి, తోడుగా రావాలి. కొన్ని 5 విషయాలు చెప్పుకున్నాం. దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మరి యేసుబాబు గారి పరిచర్ను బట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి, వారికి ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున ప్రభు తండ్రి నేను దీనదాసుడిగా కొన్ని విషయాలు నేను మాట్లాడటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ 5 విషయాలు ప్రభు తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచాలిగా, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవారుగా, అబ్రహాం వల్లే తండ్రి, దావీదు గారి వల్లే ప్రభు తండ్రి, ఏబు గారి వల్లే తండ్రి, ఎబ్బోజు వల్లే తండ్రి, ఆనేల్ గారి వల్లే ప్రభు తండ్రి, అన్ని విషయాల్లో కూడా మీ కృప మాకు తోడే ఉండాలి, ప్రార్థన తోడే ఉండాలి. మా ప్రార్థన మీరు ఆలకించాలి. వారు అలా చేశారు, గొప్ప కార్యాలు చూశారు. మా జీవితంలో కూడా అలాంటి స్థితి మేము కలిగి ఉండడానికి సహాయం దయచేసి ఇక్కడే విడిచిపెట్టకుండా, వదిలిపెట్టుకోకుండా ప్రభా ఈ రోజు నుంచి తండ్రి వారి జీవితంలో వృత్తాంతము దయచేస్తండి, వర్ధల చేయటానికి, ఆశీర్వాదకరంగా పొందటానికి, రెట్టింపు దీవెన పొందటానికి, అందరికంటే ఘనంగా ఉండటానికి ప్రభు తండ్రి ఆయన వస్తున్న తండ్రి ఎవరైనా సమస్యలు ఎవరైతే నిందిస్తున్నారో, బాధిస్తున్నారో ప్రభు తండ్రి ఆయన అలాంటి వారన్నీ కూడా యోధోగ్రతంలాగా నోళ్ళు మూయించే దేవుడు కనుక తండ్రి, అట్టి స్థితిలో మీ సాహసగిన దేవునైనా మరి సునాద సువార్త మందిరపు పరిస్థితులు ఇంకా మెరుగుపరిచే ప్రభు తండ్రి, నా నాటికి వర్ధలు చేసి బాబును, అమ్మాయిని, వారికి ఇచ్చిన బిడ్డలను ప్రభు తండ్రి, సంఘాన్ని ప్రభు తండ్రి వర్ధలు చేసి విశాలపరచమని మా రక్షకుడును క్రీస్తు యేసునామమును బట్టి ప్రేమలు అడిగి మనం చేస్తున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం, సన్నిధి, సహాయం, కాపుదల, భద్రత, చేరి కూడి ప్రార్థించిన దైవ సంఘానికి, సేవకులకు, అలాగే మరి ఈ రాత్రి విన్న మాటలు ఉంటున్న అందరికీ తోడే ఉండి దీవించి వర్ధల చేయనుగాక. మరొకసారి వందనాలమ్మ మీకు.